చనిపోయానని తెలిసిన రోజు మీరిద్దరూ ఎలా రియాక్ట్ అయ్యారు? ఆ భయంకరమైన రోజుని ఈ జన్మలో మర్చిపోలేం. నేను బతికే ఉన్నాను కాబట్టి ఇప్పుడు గుర్తు చేసుకున్నా పర్లేదు నాన్న. చెప్పండి. ఆ రోజు పొద్దున్నే ఎవరో ఇంటి తలుపు కొట్టారు. వెళ్ళి చూస్తే ఎదురుగా 4 ఆర్మీ ఆఫీసర్లు ఒక తెల్లటి మూటని చూపించి, ఇదే మీ అబ్బాయి సూర్య అన్నారు. యుద్ధంలో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్లో అమరుడయ్యాడని సెల్యూట్ చేశారు. కనీసం ఆ మూట తెరిచి మోహన్ అయినా చూపించండి అంటే వద్దు, తట్టుకోలేరని వారించారు. ఆనవాలు కూడా పట్టలేని ఆ పార్థివ శరీరానికి ఈ చేతులతోనే అంత్యక్రియలు కూడా జరిపించాను. గుండెలు బద్దలయ్యేటట్టు బోరున ఏడ్చిన మరునాటికి మిగిలింది ఏంటో తెలుసా? 4 అస్థికలు, పిడికెడు బూడిద. నాన్న, నాన్న ప్లీజ్ నాన్న, ఎందుకు ఎమోషనల్ అవుతారు? నేను బ్రతికే ఉన్నాను కదా. జరిగిందేదో కథలా చెప్తారనుకుంటే ఈ కన్నీళ్ళేంటి నాన్న? ఎన్నాళ్ళు నువ్వు లేవని బ్రతికాం. నీ పేరు తలుచుకుంటే పాపం ఈ కన్నీళ్లు కంట్రోల్ అయ్యేవి కావు. ఇప్పుడు నువ్వు వచ్చినా కూడా ఇంకా వీటికి మాత్రం అలవాటు కాలేదురా. నిజంగా సూర్య, నువ్వు లేవనుకుని నీ జ్ఞాపకాలే తలుచుకుంటూ 2 ఏళ్ళు నరకం చూసావు. అసలు ఈ పొరపాటు ఎలా జరిగింది సూర్య? మేము డ్యూటీ చేసే ప్లేస్లో టెంపరేచర్ మైనస్లో ఉంటుంది. ఎటు చూసినా మంచుండే ఆ చలిలో యుద్ధం జరుగుతుంది. అప్పుడు మా సోల్జర్ మంచులో ఇరుక్కుపోయాడు. కదలేని స్థితిలో ఉన్న ఆ సోల్జర్ని నేనే మా టెంట్లోకి తీసుకొచ్చాను. అప్పుడు మెడికల్ స్టాఫ్ కూడా లేకపోవడంతో నేనే ఫస్ట్ ఎయిడ్ చేశాను. అతను చలికి తట్టుకోలేకపోతుంటే నా యూనిఫామ్ తీసి అతనికి తొడిగాను. ఇంతలో బాంబ్ బ్లాస్ట్ జరిగి ఆ ఏరియా మొత్తం చల్లాచెదురైపోయింది. నా కళ్ళ ముందే నేను యూనిఫామ్ తొడిగిన సోల్జర్ ఆ బాంబ్ బ్లాస్ట్లో అమరుడయ్యాడు. చిన్న చిన్న గాయాలతో నేను బయటపడ్డాను. కానీ ఏం లాభం? నన్ను మరో 15 మందిని పాకిస్తాన్ సైన్యం యుద్ధ ఖైదీలుగా పట్టుకుంది. 2 ఏళ్ళు మమ్మల్ని చాలా టార్చర్ పెట్టారు. దేవుడి దయ వల్ల యుద్ధ ఖైదీల మార్పుతో నేను మన దేశానికి వచ్చాను. అంటే ఆ మూటలో తెచ్చిన శరీరం నువ్వు యూనిఫామ్ వేసిన సైనికుడిదా? అతని యూనిఫామ్ మీద నా పేరు బ్యాడ్జ్ నెంబర్ ఉండేసరికి అందరూ పొరపడ్డారు. ఏ జన్మ రుణము? అతని అంతిమ సంస్కారాన్ని నేను జరిపించాను. అమ్మా, మీ గురించి ఓకే,
నేను లేననుకొని సంధ్య ఎలా రియాక్ట్ అయింది? కన్న బంధం మాది, కట్టుకున్న బంధం సంధ్యది. నువ్వు లేవన్న వార్త తెలిసిన రోజు చాలాసేపు కన్నీరు లేని శిలగా మారిపోయింది. ఆ తరువాత తన బాధని తీర్చడానికి, ధైర్యం చెప్పడానికి మాకే కాదు, ఆ దేవుడికి కూడా మాటలుండేవి కావు. నువ్వు దూరమైన తరువాత సంధ్య మాకు కూతురిగా మారిపోయింది. అత్తమామల్ని అమ్మా నాన్న అని పిలుస్తూ నువ్వు లేని లోటు తెలియకుండా చేసింది. అలాంటి భార్య దొరకటం నా అదృష్టం కదమ్మా. మమ్మల్ని వేరు చేయడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేకే నన్ను ప్రాణాలతో ఉంచాడు. నేను బ్రతికే ఉన్నానని, తిరిగి వచ్చానని సంధ్యకి నిజంగా చెప్పారా? చెప్పావు నాన్న. చెప్పకుండా ఎలా ఉంటాం? మరి చెప్తే సంధ్య ఇంకా ఎందుకు రాలేదు? తనకి నాకన్నా ఉద్యోగం ఎక్కువైపోయిందా? చచ్చా, అలా ఏం కాదు నాన్నా. ఇష్టం ఉన్నా లేకపోయినా ఉద్యోగ ధర్మాన్ని కాదనలేమని నువ్వే చెప్పేవాడివి, గుర్తుందా? అవును, కానీ ఆ ధర్మం కన్నా మా బంధం, నా ప్రేమ గొప్పదని సంధ్యకి తెలుసు కదా. ఏ రోజు వస్తుందో కానీ నన్ను ఇంట్లో చూసే ఆ క్షణం ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. నేను నిజమో కాదో నమ్మలేక గట్టిగా అరుస్తుందేమో కదమ్మా. అవును బాబు, అంతే అంతే. నాన్న, ఎంతో ఆశపడి ఎన్నో కలలు పేర్చి కట్టుకున్న ఈ డ్రీమ్ హౌస్లో మీరు, అమ్మ, నేను, సంధ్య అందరం కలిసి ఉండాలి. ఆ రోజు వస్తుంది కదా నాన్న? వస్తుంది నాన్న, ఖచ్చితంగా వస్తుంది. నాకు కూడా నమ్మకం ఉంది. సంధ్య చేసిన పూజలు వృధా కావు. నా కోసం మొక్కిన దేవుళ్ళు అన్యాయం చేయరు. నా సంధ్య ఎంత దూరంగా ఉన్నా నా మనసుకు మాత్రం దగ్గరగానే ఉంటుంది. నన్నే తలుచుకుంటూ రోజు రోజుకి నా మీద ప్రేమ పెంచుకుంటూ ఉంటుంది. ఆ ప్రేమే మా మధ్య దూరాన్ని త్వరలోనే దగ్గర చేస్తుంది. పండుగారు, 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 పండుగారు. బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా, ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా, పట్టు చీరల్లో చందమామా ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా, కన్నె రూపాన కోనసీమా కోటి తారల్లో. ఈ చీరలో నేను ఎలా ఉన్నాను బాబ్జీ? బాగున్నారు పండుగారు. ఈ చీర గుర్తుపట్టారా? గిఫ్ట్ ఇచ్చి నేను గుర్తుపడకుండా ఉంటానా చెప్పండి? 6,000 పెట్టుకున్నాను. చీరని మర్చిపోలేను, రేటుని మర్చిపోలేను. బాబ్జీ, నా జీవితంలో ఫస్ట్ టైం చీర గిఫ్ట్ ఇచ్చింది మీరే. ఎన్ని రోజులు పుట్టినరోజు అంటే నా దృష్టిలో సర్టిఫికెట్లో ఉండే ఒక డేట్ మాత్రమే. కానీ ఇప్పుడు మీ వల్ల అదొక మెమరబుల్ డే అయ్యింది. నాకు అమ్మా నాన్న లేరు. చిన్నప్పటి నుండి అనాథాశ్రమంలో పెరిగాను. క్లాస్లో అందరూ పుట్టినరోజు జరుపుకుంటుంటే
నాకు కూడా ఒకరోజు కావాలని నాకు నేనుగా పెట్టుకున్న తేదీ ఇది. ఎప్పుడూ నన్ను ఏడిపిస్తూ మీరు నవ్వుతూ ఉంటే చాలా జోవియల్ పర్సన్ అనుకున్నాను, కానీ మీ గుండెల్లో ఇంత బాధ ఉంటుందనుకోలేదండి. ఇలా జాలి పడతారని ఎవ్వరికీ నా గురించి చెప్పుకోను. కాకపోతే నువ్వు ప్రస్తుతం నా గార్డియన్గా ఉన్నావని నా గతాన్ని షేర్ చేసుకున్నాను. మీకెవరూ లేక ఒంటరితనం అనుభవిస్తున్నారు, నేనేమో పెళ్లి చేసుకుని ఒంటరితనం అనుభవిస్తున్నాను. ఒక విధంగా మన ఇద్దరి పరిస్థితి ఒకటే. హలో బాబ్జీ, నా గురించి అంత ఫీల్ అవ్వద్దు. ప్రస్తుతానికి నేను హ్యాపీగానే ఉన్నాను. ఈ హ్యాపీ డేస్ ని రెట్టింపు చేసుకోవాలి అంటే నువ్వు నన్ను బయటికి తీసుకెళ్ళాలి. బయటికా? ఇప్పుడెందుకండి? అంటే ఏంటి నీ ఉద్దేశం? చీర కట్టుకొని ఇంట్లోనే కూర్చోమంటావా? అందులో తప్పే ఉందండి. నీకు లేడీస్ సైకాలజీ గురించి అస్సలు తెలియటం లేదు. ఒక అమ్మాయి చీర కట్టుకున్న తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళకి చూపించాలి అనుకుంటుంది. కాంప్లిమెంట్స్ ఇస్తే నవ్వుతూ తీసుకోవాలని కోరుకుంటుంది. నేను కూడా అమ్మాయినే కాబట్టి బయటికి తీసుకుపోమ్మంటున్నాను. ఈరోజు వద్దండి, ఇంకో రోజు ప్లాన్ చేద్దాం. నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందండి. నాకన్నా నీకు అర్జెంట్ అని ఇంపార్టెంట్ అని ఏది ఉండకూడదు అని ఎవరు చెప్పారు? జస్ట్ ఏ మినిట్. ఇందులో రూల్ నెంబర్ 14లో ఏముందో తెలుసా? చూడు. అవసరం లేదండి, పదండి వెళదాం. ఎక్కడికి? మీ ఇష్టం, ఎక్కడికైనా సరే తీసుకెళ్లాల్సిందే కదండి. లాస్ట్ టైం ఐస్ క్రీమ్ తిన్నాం కాబట్టి ఈసారి పావు బాజీ తిందాం. మీరేదంటే అది. గుడ్డెద్దులా అగ్రిమెంట్లో సంతకం పెట్టాను. ఇప్పుడు గంగిరెద్దులా తలూపటం తప్ప కాదు కూడదు అని చెప్పే అవకాశం లేదు కదండి. పదండి. ఈ రేఖల ప్రకారం చూస్తుంటే రానున్న కాలంలో నువ్వు అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుందమ్మా. నువ్వు ఊహించని అతిథి నీ జీవితంలోకి వస్తున్నాడు. పరిష్కారం లేని సమస్యల్ని సృష్టించబోతున్నాడమ్మా. సంధ్య, ఏంటే నువ్వు కూడా హస్త సాముద్రికం నేర్చుకుంటున్నావా? అరచేతిని అలా చూసుకుంటున్నావు? లేదే, అనవసరంగా జాతకం చెప్పించుకున్నానని ఫీల్ అవుతున్నాను. కొత్త అతిథి ఎవరో వస్తారు, సమస్యలు వస్తాయని ఏదేదో చెప్పారు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు వాటిని నమ్ముతున్నావా? నమ్మడం లేదనుకో, కానీ నెగటివ్గా చెప్పేసరికి భయం వేస్తుంది. ఏంటి భయమా? అది మా డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ సంధ్యకా? నో వే. ఎంత డేరింగ్ మనిషి అయినా ఎమోషన్స్ దగ్గర వీక్ అవుతారు కదా. సంధ్య, ఏంటి ఇది? ఎవరు అతిథి వస్తారని చెప్పగానే నువ్వు ఇలా అయితే మరి నాకు చెప్పిన దానికి నేనేమైపోవాలి? నాకు సంతాన రేఖ లేదంట. బాబ్జీ గాడికి సంతాన రేఖ చాంతాడంతుందంట. ఈ ప్రపంచంలో బాబ్జీ గాడికి నేను తప్ప ఏ ఆడవాసన తెలీదు. మన ఆఫీస్లో అమ్మాయిలు గోకాలని ట్రై చేస్తున్నా వీడు తప్పించుకొని తిరుగుతున్నాడు. నేనెలాగూ బాబ్జీని మొగుడ్లా చూడను కాబట్టి ఎప్పటికీ మాకు పిల్లలు పుట్టారంటే నమ్ముతాను, కానీ మా రేఖల్లో డిఫరెన్స్ ఉందని చెప్తే మాత్రం నేను అస్సలు నమ్మను. అంటే అతను చెప్పిన కొన్ని విషయాలు నిజమే కదా దివ్య? ఆ స్వామి గారు మా ఫ్యామిలీ రిలేటివ్. ఎప్పుడో బాబ్జీని గురించి చెప్పుంటాడు.
అది గుర్తుపెట్టుకొని నీ పెళ్లి గురించి సర్వం తెలిసిన సిద్ధాంతిలాగా చెప్పాడు. అతను చెప్పింది అబద్ధం అవ్వాలనే కోరుకుంటున్నాను. కానీ మొన్న రాత్రి నిద్రపోతున్నప్పుడు సూర్య వాయిస్తో నన్ను పిలిచినట్టు అనిపించింది. లేచి వెళ్ళి మొత్తం వెతికాను. అక్కడ ఎవ్వరూ లేరు. అంతా నా కళ అని ఆకాశ ధైర్యం చెప్పారు. ఇప్పుడు అర్థమైంది సంధ్య. ఆ అనుకోని అతిథి ఎవరో కాదు, సూర్యనే. ఏంటి దివ్య నువ్వు మాట్లాడేది? అవును సంధ్య, సూర్య నీ కడుపున బిడ్డగా పుట్టి తిరిగి ఈ లోకంలోకి రాబోతున్నాడేమో. వాళ్ళ తల్లిదండ్రుల్ని అమ్మా నాన్న అని పిలుస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి నిన్ను ఆకాష్ని అమ్మా నాన్న అని పిలవటానికి వస్తున్నాడేమో. మేబీ ఆ బిడ్డ గురించే జ్యోతిష్కుడు చెప్పాడేమో. కానీ సమస్యలు వస్తాయని కూడా చెప్పారు కదా. అబ్బా, ఏంటి నువ్వు నమ్మొద్దని చెప్తుంటే వినడం లేదు, ఆ స్వామి మాటలు పాజిటివ్ గా చెప్తుంటే నమ్మడం లేదు. ఇలా అయితే ఎలా? చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచించి డిస్టర్బ్ అవుతున్నావు తప్ప అతని మాటలకి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. జ్యోతిష్యం అన్నది సైన్స్ ఆఫ్ ఛాన్స్. వాళ్ళు చెప్పినట్టు జరిగితే అంతా మా గొప్పే అనుకుంటారు. ఏదైనా ఫెయిల్ అయితే నేనలా చెప్పలేదని లాజిక్లు మాట్లాడి తప్పుకుంటారు. అసలు మా స్వామి అంకుల్ని ఊర్లో అందరూ జీవితంలో ఎందుకు పనికిరాడు, సోంబేరిగాడు అని తిట్టేవారు. కానీ ఇప్పుడు అలా అన్న వాళ్ళందరూ ఇతనితోనే జాతకం చూపించుకుంటున్నారు. అవునా? అవును. పిచ్చి లోకం, పిచ్చి జనం. ఆ పిచ్చి నువ్వు అంటించుకోకే బాబు, నీకు దండం పెడతాను. నానా, 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 మనిద్దరం చెస్ గేమ్ ఆడి చాలా రోజులైంది కదా. రోజులు కాదురా, ఏళ్ళయింది. అమ్మయ్యా, ఇన్ని రోజులకి ఆ చదరంగానికి కళొచ్చింది. అంటే ఏంటి, ఇప్పటివరకు బూజు పట్టిందనే? అది కాదండి, ఎవరూ లేనప్పుడు మీకేం ఊసిపోకపోతే ఒంటరిగా ఆడుకునేవాళ్ళు, లేదంటే నన్ను ఆడమని బుర్ర తినేవాళ్ళు. ఇక నుంచి ఆటలో తోడే కాదు, పోటీ ఇవ్వడానికి నా కొడుకొచ్చాడని చెబుతున్నాను. నానా, మీకు వైట్సా బ్లాక్సా? కొత్తగా అడుగుతున్నావేంట్రా? ఫస్ట్ చాయిస్ నీదే కదా. అయితే నేను వైట్స్ తీసుకుంటాను. చూసారా, నా కొడుక్కి కల్లా కపటం తెలియదు కాబట్టే తెలుపు తీసుకున్నాడు. ఆహా, నేను బ్లాక్స్ తీసుకున్నానంటే అబద్ధాలు అన్యాయాలు చేస్తాననే చూడరా మీ అమ్మ. అమ్మ జోక్ చేస్తుంది, కానీ మీరు సీరియస్గా చెప్పినా నేను మాత్రం నమ్మను నాన్న. ఎందుకంటే మా నాన్న ఎప్పటికీ అబద్ధం చెప్పరు, ఎవ్వరికీ అన్యాయం చేయరు. ఆట మొదలు పెడదామా? మొదలు పెడదాం. కానీ ఈ చెయ్యి ఖాళీగా ఉండే కన్నా వేడి వేడి పకోడీలు తీసుకొని తింటూ ఉంటే అద్రిపోతుందమ్మా. అదెంతసేపు నాన్నా, మీరు ఆడుకుంటూ ఉండండి, 5 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాను. నాన్న, ముందే చెప్తున్నాను, పకోడీ వచ్చేలోపు ఆట ఫినిష్ చేస్తే మీరు హర్ట్ అవ్వకూడదు. ఏంటి హర్ట్ అవ్వడమా? నేనా? ఓడిపోతానన్న భయం ఉంటేనేరా ఇలాంటి మాటలన్నీ వస్తాయి. మాటలు కాదు నాన్న, చిన్నప్పటి నుంచి మీతో ఆడిన నమ్మకంతో చెప్తున్నాను. రే సూర్య, నువ్వు ఆర్మీలో కెప్టెన్ అవ్వచ్చు, కానీ ఆటలో నేను మేజర్ని. ఇన్ని రోజులు నాతో నేను ఆడి ఓడి గెలిచి రాటు తేలిపోయాను. ఓహో, అవునా? అయితే చూసుకుందాం మీ ప్రతాపం నా ప్రతాపం.
ఆకాష్ కూడా ఇదే తప్పు చేసేవాడు. చూసిన చాలే గాని ఆడరా, లేదంటే నీ కింగ్ కార్నర్ అయిపోతాడు. చుట్టూ ఎంతమంది ఉన్నా ఎస్కేప్ అవడం, ఎదురొచ్చి ఫైట్ చేయడం నాకు నా కింగ్కి అలవాటే. అలాంటి అలవాట్లు నాలాంటి ఆటగాడి ముందు పొరపాట్లు అయిపోతాయి. చెక్ నాన్న, మీ ఆట కట్టు. బా, సేమ్ స్టెప్. ఆకాష్ కూడా ఇలానే ఆడతాడురా. ఆకాశ అతనెవరు? ఆట మొదలైనప్పటి నుంచి ఇది రెండోసారి ఆ పేరు తలుచుకోవడం. ఆకాష్ అంటే అతను అమ్మా, ఇన్ని రోజులు నాన్న ఒంటరిగా ఆడుతున్నారన్నావు. ఈయనేమో ఆకాష్ అన్న పేరునే తలుచుకుంటున్నారు. ఎవరో నువ్వన్నా చెప్పమ్మా. సంధ్యకి కొత్త జీవితాన్నిచ్చిన మనిషిరా. అబ్బాయి ఎక్కడా? రూమ్లో ఉన్నాడా? లేడండి, వాకింగ్కి వెళ్ళాడు. ఏంటి వాకింగ్కా? వాకింగ్కి వెళ్ళిన సూర్యకి సంజయ్ ఎదురు పడితే ఏమవుతుందో ఆలోచించావా?